సార్ కావేరీ ఇంజన్ గురించి కొన్ని న్యూస్ సర్క్యులేట్ అవుతుంది ఆఫ్టర్ బర్నర్ వీటి గురించి ప్రస్తుతం డిఫెన్స్ సర్కిల్స్ లో అంటే జియో పాలిటిక్స్ లో భారత్ యుఎస్ మధ్య కానివ్వండి ఈ ఉన్న సమయంలో కావేరీ ఇంజన్ గురించి ఆఫ్టర్ బర్నర్ ఏదైతే వార్త వచ్చిందో దీన్ని మనం ఎలా చూడాలి సార్? ఆ ఫోటో చూస్తే కనుక డిఫెన్స్ రంగానికి సంబంధించి కొంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించి ఉన్నటువంటి సమస్యలకు సంబంధించిన అవగాహన ఉన్నటువంటి ఎవరైనా కానీ కూడా ఆ ఫోటో చూస్తే చాలా సంతోషం వేస్తుంది మనకు. ఎందుకంటే మనకి ఇంతవరకు కూడాను బేసిక్ ఇంజనే ఉండేది, అది కావేరీ డెరివేటివ్ ఇంజన్ అనేవాళ్ళం. అది ఒక అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే వాడగలిగేవాడు, ఘాతక్ లాంటివి ఇటువంటి వాటిలను వాడగలిగేవాడు. దానికి చాలా కాలంగా దానికి ఫండింగ్ సరిగా ఇవ్వక, దానికి ప్రభుత్వం నుంచి సపోర్ట్ లేక, దానిలో ఉన్నటువంటి ఛాలెంజెస్ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొలాబరేషన్స్ లేకుండా చాలా సఫర్ అయ్యాం. ఇన్ఫాక్ట్ మన ప్రేక్షకులు కూడా చాలా మంది అడుగుతున్నారు కావేరీ గురించి మాట్లాడండి, కావేరీ గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు. మనకు జనరల్ ఎలక్ట్రిక్ జీకి 404-414 మన తేజస్ ప్రాజెక్ట్ కి మనం అది నిర్ణయించిన తర్వాత మనం ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నామని చూస్తున్నాం. 2.5 సంవత్సరాలు 404 ఇచ్చిన గడువు కంటే దాటి 2.5 సంవత్సరాలు డిలే చేశారు. దాంతో మన ఎంటైర్ తేజస్ ప్రాజెక్ట్ అంతా కూడా వెనకబడింది. పైపెచ్చు మార్చిలో ఒక ఇంజిన్ ఇచ్చారు, జూలైలో ఇంజిన్ ఇచ్చారు, తర్వాత ఆగస్ట్ నుంచి నెలకు 2 ఇంజిన్ తప్పనిసరిగా ఇస్తామని చెప్పారు. ఆగస్ట్ లో ఒక ఇంజిన్ కూడా, ఇప్పుడు సెప్టెంబర్ లో 3 ఇంజిన్స్ ఇస్తామని అంటున్నారు. కాబట్టి ఆ రిలయబిలిటీ మనకు చాలా దెబ్బతోంది మనకు. పైపెచ్చు పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారుతాయో మనం చెప్పలేదు. డొనాల్డ్ ట్రంప్ మీరు భారతదేశానికి పంపించడానికి వీల్లేదు బ్యాన్ పెడితే మన పరిస్థితి ఏమో 180 తేజస్ విమానాలు మన అయిపోతాయి. కాబట్టి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. సఫ్రాన్ భారతదేశం కలిసి ఏదో చేద్దామని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నాం మనం. అలాగే రష్యా మనకు ఆఫర్ ఇస్తోంది, రోల్స్ రాయిస్ దగ్గర నుంచి ఆఫర్ వస్తోంది, అలాగే మనకు జపాన్ కూడా ఆఫర్ ఇచ్చింది. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే భారతదేశంలోనే మన కావేరీని మళ్ళీ ముందు తీసుకువెళ్ళాలి అన్నటువంటి ప్రాజెక్ట్ మనం చాలా కాలంగా మనం చూస్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ జీఈ లేట్ అయిందో, డిలే అయిపోయిందో, మన ఎయిర్ ఫోర్స్ చీఫ్ వచ్చేసి ప్రమాణాలు అయితే చేస్తారు కానీ ఎవరు కూడా దాన్ని సమయానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మేము అగ్రిమెంట్ సంతకం పెట్టిన రోజే మాకు తెలుసు ఇది బహుశా మాకు రాదని తెలుసు, అయినా మేము సంతకం పెడుతున్నామని చెప్పేసి ఆయన పాపమైనటువంటి వదంతో చూసాం. మనం డిఫెన్స్ రౌండప్ లో దాని గురించి చాలా డీటెయిల్ గా దాన్ని ఫార్వర్డ్ చేసాం. దాని తర్వాత ప్రజలలో ఉద్యమం వచ్చింది, కావేరీని ఫండింగ్ చేయండి, ఫండ్ కావేరీ అని చెప్పేసి ట్రెండింగ్ కూడా చేసి ఇదంతా ప్రజలలోనే ఒక విధమైన చైతన్యం వచ్చిన విషయం. మనకు యాక్చువల్గా డిఫెన్స్ గురించి పెద్దగా ప్రజలు పట్టించుకోరు, కానీ కావేరీకి సంబంధించి మాత్రం ఒక విధమైనటువంటి పాజిటివ్ పబ్లిక్ ప్రెషర్ అనేది బిల్డప్ అయింది. ఇదొక ఎత్తు. రెండవది, మనకు ప్రధానమంత్రి మోదీ గారు మొన్న 15 ఆగస్టు రోజు మనకు లాల్ కిలా దగ్గర నుంచి ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ లో చాలా స్పష్టంగా చెప్పారు, భారతదేశం మన దేశంలో తయారయ్యేటువంటి ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ మనం తయారు చేయబోతున్నాము. 10 సంవత్సరాలలో మనకు మేడ్ ఇన్ భారత్ అన్నటువంటి ఫైటర్ జెట్స్ రాబోతున్నాయి అని అని చెప్పారు. అఫ్ కోర్స్ తేజస్ ఉంది, కానీ తేజస్ ఇంజన్ మంది కాదు కదా. కాబట్టి ఆ అడ్వాన్స్ టెక్నాలజీ మనం తెచ్చుకుంటామని చాలా స్పష్టంగా చెప్పడంతో ఇప్పుడు కావేరీకి చాలా సపోర్ట్ ఇవ్వడం ఇవన్నీ చూస్తున్నాం. దాంతో ఇప్పుడు ఇన్ఫాక్ట్ కావేరీ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, క్లియర్ గా చెప్పారు, కావేరీ ఇస్ నాట్ డెడ్, కావేరీ ముందుకు వెళుతుంది, దాన్ని మనం ఆపమని చెప్పారు. అందుకని ఈ ఫోటో చూడంగానే అందరికీ చాలా సంతోషం వేసిన విషయం ఏంటంటే బేసిక్ ఇంజన్ కావేరీ ఇంతవరకు ఉన్నటువంటి ఇంజన్ కి ఆఫ్టర్ బర్నర్ అటాచ్ చేశాం. ఆఫ్టర్ బర్నర్ అన్నది మనం ఈ రెండు అసలు ఇంజన్ టెక్నాలజీలో మనకు బిఫోర్ ఆఫ్టర్ బర్నర్, ఆఫ్టర్ అటాచింగ్ ఆఫ్టర్ బర్నర్, ఈ రెండింటి గురించి కూడా డిఫెన్స్ రౌండప్ మనం చర్చించాం కదా. దానికి అడిషనల్ థ్రస్ట్ ఇచ్చేటువంటి ఒక అడిషనల్ చేంబర్ దాంట్లో యాడ్ చేయడం, మరి అది ఇంతవరకు మన దేశంలో ఆ టెక్నాలజీ మనం మాస్టర్ చేయలేదు. ఇప్పుడు అటాచ్ చేశారు. సో మొదటిసారి అయింది. బహుశా సవ్యంగా అన్ని జరిగితే కనుక బహుశా 2 నుంచి 3 సంవత్సరాల లోపు మనకు దాని సర్టిఫికేషన్ వచ్చేటువంటి అవకాశాలు. అఫ్ కోర్స్ చాలా టెస్టింగ్ అవ్వాలి, చాలా గంటల టెస్టింగ్ అవ్వాలి, డిఫరెంట్ కండిషన్స్ లో టెస్ట్ అవ్వాలి, దాని థ్రస్ట్ ఎలా ఉంటుంది, దాని వెయిట్ ఎలా ఉంటుంది, వెయిట్ టు థ్రస్ట్ రేషియో ఎలా ఉండబోతోంది, ఇంకా చాలా పారామీటర్స్ మనం దీన్ని డిసైడ్ చేయవలసింది. అంతేకాదు ఇది నిజంగా మనకున్నటువంటి తేజస్ ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ కి సంబంధించినటువంటి డైనమిక్స్ లో ఇది ఎలా ఇముడుతుంది అన్నవి అవి కూడా చెక్ చేయాలి. అందుకని ఇవన్నీ కూడా సమయం పట్టేటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. మన దేశంలో ఈరోజు ఇంజన్ టెస్టింగ్ కెపాబిలిటీ మన దగ్గర లేదు.
బహుశా మళ్ళీ రష్యా మీదనో ఇంకెవరి మీదనో మనకు ఫ్రాన్స్ మీదనో డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి మనకు ఉంది. ఇది మాత్రం చాలా పెద్ద న్యూస్, మనకు పెద్ద శుభసూచకం ఇది. ఆఫ్టర్ బర్నర్ అటాచ్ చేశారు అన్నది. ఇంకా కనీసం అంటే 2 నుంచి 3 సంవత్సరాల సమయం ఇది సర్టిఫై చేయడానికి పట్టొచ్చు. సర్టిఫై చేసిన తర్వాత దీని ప్రొడక్షన్ ఎకో సిస్టమ్ తయారు చేయాలి. దాని యొక్క పార్ట్స్, దాని యొక్క ఏవైతే దానికి కాంపనెంట్స్ ఉంటాయో అవన్నీ తయారు చేసే ఎకో సిస్టమ్ తయారవడం ఇంకా సమయం. దాని తర్వాత మళ్ళీ ఫైనల్ గా అది మాస్ ప్రొడక్షన్ రావడం అనేది ఇంకా చాలా సమయం పడుతుంది. బహుశా 10 ఏళ్ల దాకా పట్టవచ్చు. ఎంత ప్రభుత్వం దాన్ని ఎంత పుష్ చేసినా కానీ 5-6 ఏళ్ళు మాత్రం మినిమం పట్టేటువంటి సూచనలు మనకు ఉన్నాయి. బట్ స్టిల్ ఇంతవరకు లేనటువంటిది ఈ రోజు మనం పెట్టాం కాబట్టి దాన్ని మనం అందరం కూడా స్వాగతించవలసిందే. అద్భుతమైనటువంటి విషయం. ఫస్ట్ విషయం చూస్తే కనుక ఇప్పటి వరకు మనకున్నటువంటి కావేరీ డెరివేటివ్ ఇంజిన్ KDE ఏదైతే ఉందో దాని యొక్క థ్రస్ట్ కేపబిలిటీ 46 అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు. 46 ఉండాలి అని అన్నారు. ఇది రఫ్లీ 50 కిలో న్యూటన్ దాకా ఈ రోజు పర్ఫార్మెన్స్ ఇస్తోంది. కాబట్టి వాళ్ళు పెట్టిన అంచనాల కంటే కూడా 42 అని పెట్టారు. వాళ్ళు 46 to 50 ఈ రోజు అది ఇస్తోంది, మనకు పర్ఫార్మెన్స్ ఇస్తోంది. కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్ బర్నర్ కూడా అటాక్ చేసిన తర్వాత బహుశా 80 కిలో న్యూటన్ దాకా వచ్చేటువంటి అవకాశాలు. 80 కిలో న్యూటన్ నిజంగానే కనుక అది అచీవ్ చేయగలిగితే ఇప్పుడున్నటువంటి GE నుంచి మనం తెచ్చుకుంటున్న 404 ఇంజిన్ ఏదైతే ఉందో దాని సరి సమానంగా దీని థ్రస్ట్ ఉండబోతుంది. మనకు GE వచ్చే 76 to 78 కిలో న్యూటన్ ఇస్తుంది. ఇది 80 ఇచ్చిందంటే కనుక మనం సునాయాసంగా ఇప్పుడున్నటువంటి 180 మనకు తేజస్ MK1Aలో కంప్లీట్ గా కావేరీని రిప్లేస్ చేసుకోవచ్చు. మనం మనకు అమెరికా మీద కానీ GE మీద కానీ డిపెండెన్సీ తగ్గిపోయి మన దేశంలోనే ఆత్మనిర్భరత పెంచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదే రీసెర్చ్ ఇలాగే కంటిన్యూ అయ్యి 90 కిలో న్యూటన్ కో 100 కిలో న్యూటన్ కో తీసుకువెళ్ళగలిగితే తప్పకుండా మరి MK2 కానీ లేదా బహుశా ఆమ్కాలో కానీ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే 10 సంవత్సరాలు మినిమం పడుతుంది. 10 సంవత్సరాల తర్వాత ఇది సాధ్యం అవుతుంది. కానీ ప్రయాణం మనం మొదలు పెట్టాము ఈ రోజు. ఇంతవరకు కావేరీని అసలు మర్చిపోయాము. ఇన్ఫాక్ట్ చాలా మంది కావేరీని వదిలేసుకోవచ్చు అన్న పరిస్థితి నుంచి ఈరోజు ఆఫ్టర్ బర్నర్ కూడా అటాచ్ చేశామంటే కనుక అబ్సల్యూట్లీ వండర్ఫుల్ న్యూస్ ఇది. మనము GTRE గ్యాస్ టర్బైన్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో వాళ్లకు, మనకు భారత ప్రభుత్వానికి, DRDOకి, తర్వాత దీని వెనకాల పనిచేసినటువంటి సైంటిస్టులకు అందరికి కూడా మనం అభినందనలు తెలుపుతాం.